మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో జూన్ నెలలో జరిగిన ఎన్నికల్లో గణాంకాలు అంటే వీటికి ఏమీ ప్రూఫ్లు బ్యాంక్ అకౌంట్స్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్స్ ఏమి ఉండవు, అదే ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్స్ ఏమి ఉండవు. జనరల్గా విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ 2-3 వేల కోట్ల రూపాయలు తేడా అంతే. ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ డబ్బంతా? వీళ్ళు ఎవరికైనా ఇచ్చారా? రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి ఏమైనా డబ్బులు పంచలా. కాకపోతే ప్రజల ఉన్మాదంతో అభిమానంతో ఆడుకున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే క్రేజ్. తణుకు, తాడేపల్లిగూడెం, అమలాపురం, విశాఖపట్నం, రాజోలు, పాలకొల్లు, ఇటువైపు తిరుపతి, అనంతపురం వాళ్ళకి పవన్ కళ్యాణ్ వస్తే క్రేజ్. ఆ పవన్ కళ్యాణ్ రావాలంటే మామూలుగా ఉండదు. అవారాహి వాహనం మీద రావాలి, మంది మార్బలంతో రావాలి, ఇవన్నీ ఖర్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్వాన్ ఆయనకు ఉంటుంది, పెద్ద గ్రిల్ వేస్తారు, పెద్ద మధ్యలో అదేదో ఇది వేస్తారు. ఈ మధ్యకాలంలో అది మొదలెట్టారు కదా, చుట్టుపక్కల ఫెన్సింగ్ వేస్తారు, అప్పటికప్పుడు టెంపరీ ఫెన్సింగ్. ఆ లోపల ఏరియాలోకి ఎవరు రావడానికి వీలు లేకుండా చుట్టుపక్కలంతా సెక్యూరిటీ. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి అయితే చెప్పక్కర్లా. దాదాపు పడవంత క్యారవాన్లో ఆయన వస్తుంటారు. దేనికి ఇదంతా? మీరు టీవీలో చెప్పిన మాకు అర్థమవుతుందిగా అని మనం ఎవరన్నా అంటే వాళ్ళు నవ్వుతారు. హడావుడి చేయకపోతే అసలు మజా రాదు ఎలక్షన్లో అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నారు. ఎవరు ఎక్కువంత హడావుడి చేస్తే, ఎవరు ఎక్కువ ప్రతిపక్షాలను అంత తిడితే అంత మజా వీళ్ళకి. ఎంత వెరిబాగులు వాళ్ళంటే ప్రజలు రచ్చబండల దగ్గర, టీ స్టాల్స్లో, రైళ్లలో, బస్సుల్లో కూర్చొని చర్చించుకుంటుంటారు. ఎల్రా చంద్రబాబు నాయుడు ఏముందిరా 30,000 ఖర్చు పెట్టాడు, మా జగన్ అయితే 40,000 ఖర్చు పెడతాడు. ఆ డబ్బు మంది అనే విషయం వాళ్ళకి తెలియదు, లేకపోతే తెలిసినా నమ్మలేని అదొక రకమైనటువంటి నిస్సహాయతో తెలియదు. కానీ నాకు కడపలో ఒకసారి నేను ఇట్లా ఏదో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న అవ్వ దోశలు వేస్తుంటుంది. అవ్వని అడిగాను నేను, అమ్మా జగన్మోహన్ రెడ్డి ఇలాగా దాదాపు 1,800 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు, మరి నువ్వేమో జగన్ అభిమానివి ఏమంటావంటే, మా అబ్బాయి కదా తినదండి. అదేంటమ్మా తిన్నది మీ అబ్బాయి కాదు కదా, నీ కొడుకు నీతో పాటు దోశలు వేస్తున్నాడు అంటే, జగన్ కూడా మా బిడ్డనయ్యా. సరే ఆవిడ ఉన్మాదానికి మనం ఏం చేయలేము. హిందూపురం అభివృద్ధి చెందాల్సినంత చెందిందా అని వారు ప్రశ్నించుకోవడం, అదే బాలయ్యమ్మలు వచ్చేస్తారు. పిఠాపురం అభివృద్ధి చెందాల్సింది చెందుతోందా? లాస్ట్ 1 year నుంచి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం నిలబడి అక్కడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నాడా? ప్రశ్నించకూడదు, అభిమానులు వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అసెంబ్లీకే వెళ్ళట్లేదు, ప్రశ్నించచ్చా? ప్రశ్నించకూడదు. మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన ఒక రాజ్యాంగం అయితే వీళ్ళు రచించుకున్న రాజ్యాంగం వేరే ఉంది. ఆ రాజ్యాంగం ఓన్లీ దౌర్జన్యం, చంపేయటాలు, నరికేయటాలు, బాంబులు వేసేయడం, మనుషులు మాయం చేయడం,